అయితే మనకి ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ వారు నిరసన తెలియజేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 6 నెలలు అయితే అవుతుంది. అయినా కూడా మాకైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే పడలేదు. ఈ 6 నెలలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ల్యాండ్ కోసం కానీ ఇసుకల కోసం కానీ ఇన్వెస్ట్ చేసే బదులు చాలామంది పేద విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు ముందుగా విద్యార్థుల్ని చూడాలి కదా, మా గురించి కొంచెం ఆలోచించండి, పేద విద్యార్థుల బాధ అర్థం చేసుకోండి అని అయితే ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం రండి. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అసలు ఈ నిరసన ఇలా చేస్తే మీకు మేలు జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? మేడం గారు, మేమేమి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కొంతమ్మ కొడుకు అడగడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 7 రద్దు చేసి ప్రతి పేద విద్యార్థికి పీజీకి అందిస్తా అన్నారు. అదేవిధంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పారు, రీఎంబర్స్మెంట్లు ఇస్తా అన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో లక్షల మంది పాస్ అవుట్లే బయటకు వస్తూ ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయి సర్టిఫికేట్ చేతికి రావట్లేదు. వాళ్ళు ఎంటెక్ చదవాలన్నా లేదు, ఫారెన్ వెళ్ళాలని సర్టిఫికేట్ లేవు, ఉద్యోగాల సర్టిఫికేట్ లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన సొంత పార్టీల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుడికి మాత్రం రాజకీయ నిరుద్యోగులకి కార్పొరేషన్ పదవులు అప్పచెప్పి లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నారు. కానీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్ చేతికి అందక అనేక మంది నిరుద్యోగులు రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది పైగా పాస్ అవుట్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. జనవరి 10 లోపల ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో డెడ్ లైన్ ఇస్తూ ఉంది. జనవరి 10 లోపల రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం చలో తాడేపల్లి సచివాలయానికి వేలాది మంది విద్యార్థుల మధ్య దిగ్బంధం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు నిరసన డైరెక్ట్గా తెలియజేశారు. అసలు ఫస్ట్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఆయన దాకా దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యని? తన సొంత పార్టీ నాయకులకే నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితి రాష్ట్రం నెలకొంది. తాను అధికారం రాకముందు మాత్రం విద్యార్థి సంఘ నాయకులను పిలిపించి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, ఇదే నా నంబర్ అని చెప్పారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ స్పందించిన పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. అనేక సార్లు మా తీర్మానాలు కానివ్వండి, మా సమస్య కానీ ప్రవేశపెడదామని చెప్పని ఆయన ముందు మా బాధ చెప్దామని చెప్పని రాష్ట్ర విద్యార్థి సమస్య చెప్పుకుందామంటే ఎక్కడ పూర్తిస్థాయిలో మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. కాబట్టి రోడ్లపై అందుకే ఏఎస్ఎఫ్గా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో ఆయన ఇంకా అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తున్నారంటారా, లేకపోతే అది ఉట్టి మాటలుగా మిగిలిపోవడానికి కారణాలు అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. కానీ ఈరోజు రాజకీయాల్లో ఎలక్షన్స్ ముందు మాత్రం అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. విద్యార్థులు మాయమాటలు చెప్పారు, వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పారు. ఈరోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు. కాబట్టి రాష్ట్రంలో నెలకొంటా ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విద్యార్థులు న్యాయం చేయడంలో వైఫల్యం చెందని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు నిజమవుతాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే 6 నెలలు అవుతా ఉన్నాం, కనీసం ఎంతో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆయన ఈరోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యారు. దానికి ముందు మంత్రిగా పనిచేశారు. ఆయన తెలియదా బడ్జెట్ ఎంత కేటాయిస్తామో, ఎంత వస్తుంది రాష్ట్రంలో అని చెప్పని? ఈరోజు తెలియకుండా హామీ ఇచ్చారు విద్యార్థులకి. కాబట్టి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చి నెరవేర్చని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? పోవాలి జగన్, రావాలి సైకిల్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి, అదేవిధంగా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 3,580 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విజయ పాదయాత్ర నిర్వహించి ఈయన అధికారంలోకి వస్తానే జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థులకు అన్యాయం చేశారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు వేడుకలు చేసుకున్నారు, లేకపోతే 6 నెలలు దగ్గర 6 నెలలు అయిపోతా ఉంది. ఈ రోజున కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? ఈరోజు ల్యాండ్ స్టాండ్ మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈరోజు విద్యార్థుల మీద ఎక్కడైనా దృష్టి పెడుతున్నారా? మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటే రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంక్షేమం కోసం, యువకుల కోసం అధికారం చేపట్టామని చెప్తున్నారు. ఈరోజు విద్యార్థులు మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే నడి రోడ్లోకి వచ్చి అర్ధలగ్న ప్రదర్శన చేస్తున్నారంటే ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్గా సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్న విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఏదైతే శాపంగా మారిందో జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతూ ఉన్నాం. నమస్కారం అండి, మీ పేరు? జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ విజయవాడ నగరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థులను
ఇవాళ మొండి చేయి చూపిస్తూ ఉంది. అలాగే అంకెల గారిడితో మోసం చేస్తూ ఉంది. విద్యార్థులు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలకు లేదా విద్యా సంస్థల లేకుంటే విద్యారంగంలో సంస్కరణల పేర్లు మార్పిడి చేస్తూ ఉన్నారు తప్ప విద్యార్థులకు స్పష్టమైనటువంటి ఒక నిగారసైనటువంటి హామీలు ఆదేశాలు ఇవ్వడం లేదు. అందువల్ల ఇవాళ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులను మేనేజ్మెంట్లు మోసం చేస్తూ ఉన్నాయి, ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. తద్వారా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా దానికి సంబంధించి రియంబర్స్మెంట్ 3,580 కోట్ల రూపాయలు రాకపోవడం వల్ల 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళు ఎటు వెళ్ళాలో, ఉద్యోగం చేసుకోవాలా, లేదంటే ఉన్నత విద్యకు వెళ్ళాలా, లేకపోతే వేరే ఉద్యోగాలు చేసుకోవాలా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి అనేక అంశాలు జీవో నంబర్ 77 కావచ్చు, లేదంటే ప్రాథమిక విద్య కావచ్చు, లేదంటే మెడికల్ విద్య కావచ్చు, అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉంటే ఇదాక మిత్రుడు చెప్పినట్టు ల్యాండు షాండు మాఫియా అని చెప్పి వాటి చుట్టూ వారి అనుయాయుల చుట్టూ ఈ ప్రభుత్వం తిరుగుతుంది తప్ప విద్యార్థుల సంక్షేమం పక్కన పెట్టిందని చెప్పి సూటిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే నిన్న కూడా మనకి స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఒక సభ కూడా నిర్వహించారు. అంటే మెయిన్ విద్యార్థుల కోసం అని, ఇప్పుడు ఉద్యోగాల కోసం అని, పేదరికం నిర్మూలించడానికే కదా వాళ్ళందరూ చేస్తుంది. మరి మీరు ఇంత త్వరగా నిరసన తెలియజేస్తున్నారు ఎందుకని? విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రామిస్ చేసి మరీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ త్వరగా నిర్ణయం తీసుకోవడం, నిరసన చేయడానికి మేము ఈ ప్రభుత్వం దించివేసి రేపొద్దున మేము అధికారంలోకి ఏం రావాలనుకోవడం లేదు. మేమంతా ఉద్యోగాలు చేసుకోవాలా, లేకపోతే ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. వాటిని ఈ ప్రభుత్వం గుర్తెరిగి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి లో బడ్జెట్ వచ్చేసింది కదా, సో వాళ్ళకు కూడా కొంచెం సమయం అనేది మనం ఇవ్వాలి కాబట్టి మీరు 6 నెలలే గడిచింది. ఈ 6 నెలల్లోనే మీరు విద్యాసంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యాశాఖ మంత్రి గారు లేకుంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం లోటు బడ్జెట్ అని చెప్తా ఉంది. మంత్రిమండలికి ఆయన అనుయాయులకు లేకపోతే ఆయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క శాఖల్లో మంత్రి గారికి అందరికీ కొత్త బిల్డింగులు వస్తూ ఉన్నాయి, కొత్త ఇన్నోవా కార్లు వస్తూ ఉన్నాయి, మల్టీ కంప్లెక్స్లు వస్తూ ఉన్నాయి. కానీ విద్యార్థుల ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు పాతబడినటువంటి రంగులే ఉన్నాయి, పాతబడినటువంటి గోడలే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం మోసం చేస్తుంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, లోటు బడ్జెట్ కేవలం విద్యార్థులకు మాత్రమే కనబడుతుందా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల కోసమే ఈ ఉద్యోగాలు రావాలని స్వర్ణాంధ్ర ప్రతి ఇంటికి ఒక స్పెషల్ ఎంటర్ప్రైనర్ అనేది రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు ఎందుకని అసలు వాళ్ళ మీద తిరగబడాలనుకుంటున్నారు? ఉద్యోగాల పేరుతో ఆయన మంత్రిమండలిలో ఆయన యొక్క కొడుకుకు ఉద్యోగం వచ్చింది తప్ప మా విద్యార్థులు ఎవరికి రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని మేము భావిస్తా ఉన్నాం. అందువల్ల అట్లా మోసం స్పష్టంగా జరుగుతుంది కాబట్టి డిఎస్సిని పలు దఫాలు వాయిదాలు వేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.